తక్కువ బడ్జెట్ లో డబ్ల్యూపీసీ గుమ్మాలు అలాగే డోర్స్ ఇవి పెట్టుకుంటే తర్వాత పెయింటింగ్ అనేది చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ ని అలాగే డోర్స్ ని ఎక్కడ ఎక్కువగా ఉపయోగిస్తున్నారు, వీటి యొక్క ప్రైజెస్ అనేవి ప్రజెంట్ ఎలా తీసుకుంటున్నారు, ఇలాంటి వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఈ వీడియోలో క్లియర్ గా అయితే తెలుసుకుందామండి. అలాగే ఇన్స్టాలేషన్ చేస్తే ఎంత చార్జెస్ చార్జ్ చేస్తున్నారు అనే విషయాలు కూడా తెలుసుకుందాం. కాబట్టి ఒక్క వీడియో మీరు పూర్తిగా చూడండి, ఈ డోర్స్ గురించి మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. ఒక వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్. ముందుగా ఈ డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ గానీ డోర్స్ గానీ ఎక్కువగా బాత్రూమ్స్ కి ఉపయోగిస్తున్నారండి. ఎందుకంటే ఇవి వుడ్ పాలిమర్ కాంపోజిట్, అంటే డబ్ల్యూపీసీ ఫుల్ ఫామ్ వచ్చేసరికి వుడ్ పాలిమర్ కాంపోజిట్. ఇవి మనకి తడిచినా కూడా ఎటువంటి ప్రాబ్లం ఉండదు. 100% ఇవి వాటర్ ప్రూఫింగ్ తో వస్తాయి కాబట్టి ఎక్కువగా బాత్రూమ్స్ దగ్గరే యూస్ చేస్తున్నారు. అలాగే చెదలు అనేది వీటికి అస్సలు పట్టదు కాబట్టి ఇది టర్మిట్ ప్రూఫ్ గా కూడా మనకి రావటం జరుగుతుంది. కాబట్టి వీటిని తడిచే ప్లేసెస్ లో అలాంటి చోట్ల ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. కాబట్టి బాత్రూమ్స్ డోర్స్ దగ్గరే వీటిని ఎక్కువగా యూస్ చేస్తున్నారు అనమాట. అయితే అందరూ కూడా ఈ బాత్రూమ్స్ దగ్గర యూస్ చేసే డోర్స్ కానీ డోర్ యొక్క ఫ్రేమ్స్ కానీ ఎలా ఉంటాయి అంటే, ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, ఈ టైప్ లో ఉండే డబ్ల్యూపీసీ డోర్ ఫ్రేమ్స్ కానీ అలాగే డోర్స్ ని ఉపయోగిస్తున్నారు. ఇవి మనకి రేటు కూడా చాలా తక్కువగానే మనకి మార్కెట్ లో దొరకటం జరుగుతుంది. కాకపోతే మీరు ఇప్పుడు చూస్తున్న ఈ టైప్ లో ఉండే డబ్ల్యూపీసీ డోర్స్ కానీ అలాగే డోర్ యొక్క ఫ్రేమ్స్ కానీ మీరు ఉపయోగించినట్లయితే వీటికి మళ్ళీ మనం సపరేట్ గా పెయింటింగ్ అనేది చేయించాల్సిన అవసరం అనేది ఉండదు. ఆల్రెడీ దీనిపైన స్ట్రక్చర్ కోటింగ్ అనేది వస్తుంది. ఇదేంటంటే మనకి తర్వాత పెయింటింగ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉండదు. డోర్స్ కూడా చాలా ప్రీమియం లుక్ లో మనకి కనిపించడం జరుగుతుంది. సడన్ గా ఎవరైనా చూసినా మనకి ఐరన్ డోర్స్ ఏమైనా పెట్టించారా అనేటట్లుగా ఇవి వీటి యొక్క లుక్ అనేది ఉంటుందన్నమాట. ఈ లుక్ కి కారణం దీనిపైన ఉండే స్ట్రక్చర్ డిజైన్ అలాగే వీటి యొక్క కలర్ యొక్క డిజైన్ అన్నమాట. చూస్తే మనకి యాజ్ ఇట్ ఈస్ గా మనకి ఐరన్ డోర్స్ మనకి మార్కెట్ లో దొరుకుతూ ఉంటాయి కదా, ఆ టైప్ లో ఉండే స్ట్రక్చర్ తోటి ఇవి మనకి కనిపించడం జరుగుతుంది. కాకపోతే ఇవి వచ్చేసరికి మనకి ప్రీమియం డబ్ల్యూపీసీ అన్నమాట. ఇప్పుడు వీటి యొక్క ధరలు అనేవి మనకి ఏ విధంగా తీసుకుంటారంటే, సపోజ్ మనం ఫస్ట్ వచ్చేసరికి డోర్ యొక్క ఫ్రేమ్స్ నే తీసుకుందాం. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ టైప్ లో ఉండే డోర్ ఫ్రేమ్, దీని సైజు వచ్చేసి 3x2 సైజులు అయితే ఉంటుందండి. అంటే ఇవి కమ్మె యొక్క మందం అనమాట. డోర్ ఫ్రేమ్ కి సైడ్ వేసుకునే మన కమ్మెలు ఏవైతే ఉంటాయో వీటి యొక్క సైజు 3x2 సైజు, 3 అంగుళాలు అదే విధంగా 2 అంగుళాలు ఈ సైజులో అయితే మనకి ఈ యొక్క ఇప్పుడు మీరు చూస్తున్న ఈ కమ్మె యొక్క థిక్నెసెస్ అన్నమాట ఇవన్నీ కూడాను. అయితే వీటి యొక్క ఎత్తు వచ్చేసరికి మనం 7 అడుగుల దాకా తీసుకుంటాం. అంటే జనరల్ గా మనకి డోర్ వచ్చేసి మనకి 6, 9 లేదా 6.5 ఆ సైజులోనే పెట్టుకుంటాం డోర్ ఫ్రేమ్ అనేది. కాకపోతే తీసుకోవడం మాత్రం 7 అడుగులు అయితే తీసుకుంటాం. కొంచెం కటింగ్స్ లో కానీ వేస్ట్ కానీ ఇలా పోతూ ఉంటుంది అనమాట. సో ఆ విధంగా మనకి ఏంటంటే 7 అడుగులు హైట్ అనేది 2 తీసుకుంటాం. అలాగే వెడల్పు వచ్చేసరికి మనకి 3 అడుగులు అనేది ఒకటి అయితే తీసుకుంటాం. కింద అయితే అవసరం ఉండదు, మనకి కింద టైల్స్ ఇలాంటివన్నీ వస్తాయి కాబట్టి ఇవి బాత్రూమ్ డోర్స్ కాబట్టి కింద మనకి గుమ్మాలు అయితే అవసరం ఉండదు. సో మనకి 3 వైపులే వస్తుంది కాబట్టి టోటల్ గా మనకి 7 అడుగుల హైట్ ఆ విధంగా మనం తీసుకున్నట్లయితే టోటల్ గా ఇవి వచ్చేసి మనకి 17 అడుగులు అయితే రావటం జరుగుతుంది. 17 అడుగులు అంటే వీటి యొక్క కాస్ట్ అనేది మనకి 250 రూపాయల నుంచి 270 రూపాయల దాకా అయితే తీసుకోవడం జరుగుతుంది ప్రెజెంట్. ఇవి ఏరియాస్ ని బట్టి డిపెండ్ అయి ఉంటుంది అనమాట. ట్రాన్స్పోర్టింగ్ ఛార్జెస్ ఇలాంటివన్నీ చూసుకొని వాళ్ళు కాస్ట్ అనేది డిపెండ్ చేస్తారు. ఆ విధంగా మనకి 250 నుంచి 270 రూపాయలు అనేది తీసుకుంటున్నారు. ఇక్కడ మనకి 17 అడుగులు అనేది వచ్చింది కాబట్టి 17x270 రూపాయలు మనకు వచ్చేసరికి 4590 రూపాయల దాకా మీకు డోర్ ఫ్రేమ్స్ కి అయితే మనకి ఖర్చు అనేది అవటం జరుగుతుంది. అలాగే డోర్ తీసుకుంటామండి. డోర్ వచ్చేసరికి 6.5 అడుగు హైట్ అనేది తీసుకుంటాం. మనకి 3 అడుగులు వెడల్పు తోటి ఉండేటట్లు తీసుకుంటాం, లేదా 2.9 ఆ సైజులో మనకి డోర్ ఉండేటట్లు తీసుకుంటాం అనమాట. ఇవి కూడా వేస్ట్ కొంచెం పోతుంది. అలాగే ఇవన్నీ కలుపుకున్నా సరే మనకి ఏంటంటే ఒక డోర్ మొత్తం కలుపుకొని మనకి 19.5 అంటే మనకి 19.5 అడుగుల దాకా మనకి ఇది స్క్వేర్ ఫీట్ ఏరియా అనేది రావడం జరుగుతుంది. దీని యొక్క ధర కూడా మనకి 250 నుంచి 270 రూపాయల దాకా తీసుకుంటారు. కాబట్టి టోటల్ గా ఈ డోర్స్ కు వచ్చేసరికి మనకి 5265 రూపాయల దాకా డోర్స్ కి అయితే ఖర్చు అనేది అవుతుంది. ఇప్పుడు డోర్ ఫ్రేమ్స్ కి డోర్స్ కి వచ్చింది కాబట్టి ఇవి ఇన్స్టాలేషన్ అనేది చేసినందుకు మనకి సైడ్ డోర్ ఫ్రేమ్ కి డోర్ కి కలుపుకొని ఒక 1000 రూపాయల నుంచి 1200 రూపాయల దాకా తీసుకుంటారు. యాక్సరీస్ కి వచ్చేసరికి ఒక 1000 రూపీస్ వరకు కూడా అవుతుంది అనమాట. ఇక ఇవి మొత్తం కలుపుకుంటే మనకి ఎంత అవుతుందంటే 11,855 రూపాయలు, అంటే ఇంచుమించుగా
₹12,000 బడ్జెట్ లో ఈ డోరు ఫుల్ డోర్ అన్నమాట. మనకి డోర్ ఫ్రేమ్ డోరు మొత్తం కూడా వచ్చేస్తాయి. దీనికి తర్వాత మీరు ఎటువంటి పెయింటింగ్స్ అనేవి చేసుకోవాల్సిన అవసరం లేదు. తడిచిన పాడవు అలాగే చెదలు అనేది వీటికి అసలు పట్టదనమాట. ఎన్నేళ్ళైనా సరే మీకు ఇలాగే ఉంటాయి. అలాగే ఈ డోర్స్ వచ్చి ఈ డోర్ ఫ్రేమ్స్ వచ్చి మనకి ఏంటంటే వర్క్ మొత్తం ఫినిష్ అయిపోయిన తర్వాత మనకి టైల్స్ వేసేసి మనకి పెయింటింగ్ వర్క్స్ మొత్తం అయిపోయిన తర్వాత ఫైనల్లో వీటిని తీసుకొచ్చి ఇన్స్టాలేషన్ అనేది చేసుకోవచ్చు అనమాట. ముందే పెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. కాబట్టి ఫైనల్లో కూడా ఈ వర్క్ అనేది చేసుకోవచ్చు. అలాగే వీటి యొక్క రేట్లు అనేవి మనకి ఏరియాలను బట్టి మారుతూ ఉంటాయండి. అలాగే మీరు తీసుకునే థిక్నెస్ ని బట్టి మందాలను బట్టి కూడా రేట్లు అనేవి వేరియేషన్ అనేది ఉంటుంది. ఎవరైనా సరే ఈ టైప్ లో యూస్ చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి యూజ్ఫుల్ గా ఉంటుందని చెప్పేసి ఈ వీడియో అనేది మీకు చేసి పెట్టడం జరిగిందండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే హౌస్ కన్స్ట్రక్షన్ గురించి అన్ని రకాల వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే ఉంటాయండి. సపరేట్ గా మీకు ప్లేలిస్ట్స్ కూడా ఉంటాయి. ఒకసారి చెక్ చేయండి. మీరు ఇల్లు కట్టుకుంటున్నా, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నా సరే ఈ వీడియోస్ అనేవి మీకు ఎంతో కొంత ఉపయోగపడే ఛాన్స్ అయితే ఉంటుంది. సో సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ అనేది ఆల్ లో పెట్టుకోండి. మరొక మంచి వీడియో అయితే కలుసుకుందాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్.